ఇక రేవంత్ సీఎం పోస్ట్ ఊస్టే అంటోంది బీజేపీ. మీ ప్రచారం వేసి అంటోంది కాంగ్రెస్. కొత్త ఏడాది వస్తే ప్రపంచమంతా క్యాలెండర్ మారుద్ది, కానీ తెలంగాణలో మాత్రం సంచలన మార్పు ఉండబోతోందని బీజేపీ జోస్యం చెప్పింది. సీఎం రేవంత్ టార్గెట్ గా విమర్శలు చేస్తోంది. ఇంత పెద్ద కామెంట్ చేశాక కాంగ్రెస్ సైలెంట్ గా ఉంటుందా? ప్రసక్తే లేదు కదా. అందుకే డోంట్ కేర్ అంటూ కౌంటర్ ఇస్తోంది. ఇంతకీ బీజేపీ ప్రకారం రాబోయే మార్పులేంటి? నిజంగానే ఆ మార్పు రాబోతోందా? నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు డిసెంబర్ లోపు తెలంగాణలో ముఖ్యమంత్రి మారబోతున్నాడని చెప్పడానికి సంకేతం ఇదే. ఇప్పటికీ 50వ మీరు ఢిల్లీ వెళ్తే మీ నాయకుడు నీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక కారణం ఏంది? మీ నాయకులు ఎవరు నేను పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంది? విన్నారు కదా, బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇంకో 4 నెలల్లో రేవంత్ రెడ్డి పదవి ఊడిపోవడం గ్యారంటీ అంటూ కమెంట్ చేశారు ఆయన. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఈ డిసెంబర్ కల్లా ముఖ్యమంత్రి మారుతారని చెప్పి మహేశ్వర్ రెడ్డి అంటాడు. మహేశ్వర్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇంకా 10 డిసెంబర్లు వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు. పిచ్చి పిచ్చి కూతలు బంద్ చేయి. ఢిల్లీలో మీ పీఠం కదిలిస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకో. పక్క వాళ్ల గురించి ఆలోచించడం పక్కన పెట్టి సొంత పార్టీలో ఏం జరుగుతుందో మహేశ్వర్ రెడ్డి తెలుసుకోవాలన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మహేశ్వర్ రెడ్డి నువ్వు ఫస్ట్ నీ గురువింద గింజలు అంటుంది, నువ్వు చూసుకో. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. మీ పార్టీలు ఎన్ని గ్రూపులు ఉన్నాయి? ఒక ఎమ్మెల్యేకు ఇంకో ఎమ్మెల్యేకు, ఒక ఎంపీకి సఖ్యత లేని మీరా మాట్లాడేది? స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకుందాం. 10 జెడ్పీటీసీలు కూడా గెలవలేదు రాష్ట్రంలో. ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ సీట్ ను ఇంచు కూడా కదిలించలేరంటోంది కాంగ్రెస్ పార్టీ. నువ్వు మీ మిత్రపక్షం బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీటును ఒక ఇంచు కూడా కదిలియలేరు. ఏమనుకుంటున్నారు? జాగ్రత్త. తమాషాలు చేస్తుండ్రా? పిచ్చి పిచ్చి మాట్లాడితే తెలంగాణ ప్రజలంతా వింటున్నారా? మీరు ఏం చేస్తారో తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలకు తెలియదా? సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ ను నమ్మడం లేదని, పార్టీ హైకమాండ్ కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదని బీజేపీ అంటోంది. ఈ రోజు మీ ఎమ్మెల్యేలే చర్చించుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రిని హైకమాండ్ విస్మరిస్తుందని, ముఖ్యమంత్రిని హైకమాండ్ పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రిని ఖచ్చితంగా త్వరలో మారుస్తారని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్న మాట వాస్తవం కాదా? రేవంత్ కుర్చీకి ఎలాంటి ఢోకా లేదు, భవిష్యత్తులోనూ ఎలాంటి ప్రమాదం లేదని బల్లగుద్ది చెబుతోంది కాంగ్రెస్. మీ పార్టీ గురించి మీరు మాట్లాడుకోండి. మేమందరం ఎమ్మెల్యేలము మా సీఎం రేవంత్ రెడ్డి గారితో ఫిక్ ఎట్లయితే ఫిక్స్ అయి ఉంటామో అట్లా ఆయనకి ఫిక్స్ అయి ఉన్నాం. మా ప్రభుత్వంకి ఏ దోకా లేదు. బీసీలకు రిజర్వేషన్లపై తమ పోరాటం నుంచి ప్రజల దృష్టి మరల్చేలా కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మేము ఇంత సక్సెస్ అయితే వాళ్ళకి నిద్ర పడతలేదు. ఏదైనా దీన్ని డైవర్ట్ చేయాలి. ఈరోజు బీసీలందరూ చూపు కాంగ్రెస్ వైపు ఉన్నది. దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం తప్ప వేరేది ఏం లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. మార్పు అంటూ సీఎం కుర్చీ చేపట్టిన రేవంతే మారిపోతారంటోంది బీజేపీ. అయితే ఎక్కువగా ఊహించుకోకండి, ఏ మార్పు ఉండదంటోంది కాంగ్రెస్.